వెంకటకృష్ణ చూశారు కదా, గారు ఒక అతనికి మీరు ఆగండి కోటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం ఆగండి. గఫూర్ గారిని అడిగాను. వెంకటకృష్ణ గారు న్యాయంగా అయితే వాళ్ళు దాడి కాదండి, వాళ్ళ మీద దాడి చేయొచ్చు. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఆ, ఈ డ్యూటీ కనుక నిర్వహిస్తే, చూడండి వికలాంగుల పేరుతో కూడా రాష్ట్రాన్ని కొల్లగొట్టినారు అనేటువంటి ఆధారాలు. ఇదిగో పులివెందులో 1000 మంది వీళ్ళు వికలాంగులు కాదు, మేము అన్ని పరిశీలన చేశాం. ఈ 1000 మంది కేవలం వైసీపీ కార్యకర్తలు కాబట్టి రాష్ట్ర ఖజానా కొల్లగొట్టినారు. లేదా ఇంకో చోట ఈ జిల్లాలో ఇంతమంది అంటే నా పాయింట్ ఏంటంటే వైసీపీ ఇట్లా చేసి ఉండడం నేనేం చెప్పడం లేదు. ఎందుకంటే అన్ని దాంట్లో అగ్రగణ్యుల వాళ్ళు, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళకు, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు పంచిపెట్టాలనేటువంటి ఆ లైన్ తీసుకుండొచ్చు. కానీ నేనేం చెప్తున్నాను సార్, ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఆయన చెప్తున్నా అంటే బాధ్యతగానే ఉంటుంది. ఆయన చెప్పింది ఏమిటి, 1,00,000 మందికి పైగా బోగస్ ఉన్నారు. మీరు ఆ లిస్ట్ పబ్లిష్ చేయండి. లిస్ట్ పబ్లిష్ చేయడం అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కాదు. ఇప్పుడు డిజిటలైజేషన్ ఉంది కదా, మీరు మొత్తం లిస్ట్ పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు సచివాలయాల దగ్గర లిస్ట్ పెడితే సరిపోతుంది కదా, వాళ్ళే వచ్చి చూసుకుంటారు, వాళ్ళకి సమాచారం వెళ్తుంది. ఇప్పుడు దానికి ఒక శాఖ ఉంది ప్రతి జిల్లాలో, ఆ శాఖ దగ్గర పెట్టండి. లేకుంటే ఇవిడంతా వాట్సాప్ గవర్నెన్స్ ఇది, మీరు వాట్సాప్ కొడితే మీ పేరు కొడితే ఏ కారణంతో తొలగించినాము అనేది కూడా దాంట్లో ఉంటుంది, చూసుకోండి అని ధైర్యంగా ప్రభుత్వం ఎదుర్కోవాలి సార్. ఒక తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆ రూపంలో చేయాలి. ఇప్పుడు బదిరులు లేదా ఇంకోరు నేను వినింది ఫ్యాక్ట్, కోటేశ్వరరావు గారు కాదంటున్నారు, 60 సంవత్సరాలు వస్తే వాళ్ళను దివ్యాంగుల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగితే మాత్రం తప్పు. దివ్యాంగులు జీవితాలు దివ్యాంగులే, వికలాంగులు అంటే చనిపోయే వరకు వికలాంగులే కదా, మళ్ళీ కాబట్టి వాళ్ళకి ఆ పెన్షన్ కంటిన్యూ కావాలి. ఇక లాస్ట్ లో మీరు చెప్పింది ఏంటంటే వైసీపీ యొక్క దుష్ప్రచారం. సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మంచి ప్రచారాలు చేస్తారు? గవర్నమెంట్ అభినందించడం వద్దులేండి, ఎందుకంటే గవర్నమెంట్ మేము ఎట్లా అభినందిస్తాం అనొచ్చు వాళ్ళు, ఓకే. కానీ చేసే ప్రచారము వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి కదా. చిన్నప్పటి నుంచి చదువుకుంటాం మనం, అదుగో పులి అబద్ధాలు చెప్తూ పోతే నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు కాపాడరు. కాబట్టి వీళ్ళు అబద్ధాలతో బతకడం కనుక నేర్చుకుంటే రేపు నిజాలు చెప్పినా ఎవరు నమ్మరు. ఈ అమ్మాయి వీళ్ళు కొత్త అబద్ధాలు చెప్తారు లేబా అనుకుంటారు. అవును, ఎందుకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. మీరు నిజంగా పోయి పరిశీలన చేసి ఇప్పుడు 1,00,000 మంది లిస్ట్ తీసుకొని మీ కార్యకర్తలను పెట్టి ఇదిగో ఇంతమంది ఉన్నారు, ఇలా పర్సెంటేజ్ ఇది అని సదరం క్యాంప్ పెట్టండి. ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు సదరం క్యాంప్ పెట్టండి. వీళ్ళందరూ అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారని రిప్రజెంట్ చేయొచ్చు, గవర్నమెంట్కు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, లేకపోతే వికలాంగుల శాఖకు రిప్రజెంట్ చేయొచ్చు. రైట్. అట్లా కాకుండా దుష్ప్రచారం చేయడమే కార్యక్రమం, ప్రతి దాన్ని రెచ్చగొట్టడమే కార్యక్రమం. నేను ఇంతకుముందు ఏమంటే సైకో అంటుంటే నేను ఎందుకబ్బా సైకో అంటున్నారు, పెద్ద నాయకుడు కదా అనుకునేవాడిని. ఈ ప్రచారం యొక్క ధోరణి మాత్రం సైకో ధోరణి అండి. ఈ ప్రచారం ధోరణి మాత్రం వాస్తవాల మీద ఆధారపడకుండా అబద్ధాలు చెప్పడం, అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టాలనే ధోరణి మాత్రం ఇది రాజకీయాల్లో తగని ధోరణి. ఎవరు చేసిన తప్పు ఓపిక ఉంటే మీరు 1,00,000 మంది దగ్గరికి పోయి ప్లీజ్ కోటేశ్వరరావు ప్లీజ్ కొంచెం సహకరించండి. కోటేశ్వరరావు సహకరించండి, కొంచెం టైం లేదు ప్లీజ్ దయచేసి.